रामचंद्र के दूता हनुमंता आंजनेय। प्रभु रामचंद्र के दूता हनुमंता आंजनेय। हे पवन पुत्र हनुमंता बल भीमांजनेय। बल भीमांजनेय। बल भीमांजनेय। जय हो जय हो जय हो ఆంజనేయ. ఇంతకుముందు వీడియోలో శ్రీరాముడు బాల్యంలోనే అభ్యసించిన యోగ వాసిష్టం మోక్ష సాధనలో ఎలా మార్గనిర్దేశం చేసిందో తెలుసుకున్నాం. మనం రామాయణ కావ్యం యొక్క విశిష్టతను ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం. అయితే మన శరీరం లోపలే ఒక రామాయణం నడుస్తూ ఉందా? ఆ రామాయణాన్ని అనుభవిస్తే ఎలా ఉంటుంది? అసలు అది సాధ్యమేనా? రామాయణాన్ని ఆధ్యాత్మిక భావనలో అర్థం చేసుకోవడం ఎలా? హనుమంతుడిని వాయుపుత్రుడు అంటాం కదా, మరి హనుమంతుడు సీతమ్మను వెతికి శ్రీరాముడి వద్దకు చేర్చడంలో ఉన్న యోగ రహస్యం ఏంటి? ఇటువంటి ఆధ్యాత్మిక రహస్యాలను ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. జీవకమలం ప్రేక్షకులకు రామదూత హనుమ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. రామాయణం ఒక కావ్యం. అందులో దేవతామూర్తులు అవతరించి నరుల వలె వానరుల వలె సంచరిస్తూ తమ లీలలను చూపించారు. అయితే మనం రామాయణం నుండి నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మికపరమైన విషయాలు మన సాధనకు ఎంతవరకు ఉపయోగపడతాయి అనే విషయాన్ని పరిశీలిస్తే, శ్రీరాముడు మన ఆత్మ, సీతమ్మ మనస్సు. మనసులో కోరికలు ఆలోచనలు ఎప్పుడూ ఉంటాయి. బంగారు లేడి ఆ ఆకర్షణే అనుకుంటే లక్ష్మణ గీత దాటితే మనస్సు వేరే వైపుకు వెళ్తుంది. అది ఈగో లేదా అహంకారం అనుకుంటే ఆ అహంకారమే రావణుడు. అహంకారం అనే రావణుడు మనసు అనే సీతమ్మను అపహరించి దుఃఖం అనే అశోకవనంలో బంధిస్తాడు. అప్పుడు ఆ మనసును వెతికి తిరిగి రాముడు లేదా ఆత్మ వద్దకు చేర్చగలిగే శక్తి ఎవరికుంటుంది? అది కేవలం వాయుపుత్రుడు హనుమంతుడు, అంటే మన శ్వాసకి మాత్రమే సాధ్యం. మనోజవం మారుతతుల్య వేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వానరయూధ ముఖ్యం, శ్రీరామదూతం శిరసా నమామి. మరుతము అనగా గాలి లేదా వాయువు. మారుతి లేదా వాతాత్మజుడు అంటే వాయుదేవుని కుమారుడు అని అర్థం. అంటే హనుమంతుల వారికి మన శరీరంలో శ్వాసకు చాలా లోతైన ఆధ్యాత్మిక సంబంధం ఉంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. యోగశాస్త్రం ప్రకారం వాయువు అంటే కేవలం గాలి మాత్రమే కాదు, అది మనలోని ప్రాణశక్తి. హనుమంతుల వారిని విశ్వవ్యాపకమైన ప్రాణశక్తికి రూపంగా పరిగణిస్తారు. అందుకే ఆయన్ను ప్రాణదాత అంటారు. రామాయణంలో లక్ష్మణస్వామి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, అలాగే వానరసేన ఇంద్రజిత్తు వేసిన అస్త్రానికి మోర్చపడి ఉన్నప్పుడు 2 పర్యాయాలు హనుమంతుల వారు సంజీవని పర్వతాన్ని తీసుకువచ్చి వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించారు. అంటే ఇక్కడ అర్థం శ్వాసే మన ఆరోగ్యం, ప్రాణమే జీవం అని. శ్వాస సరిగ్గా ఉంటేనే మన శరీరం మనస్సు 2 ఆరోగ్యంగా ఉంటాయి. హనుమంతుడు మనలో ప్రాణశక్తిగా ఉంటూ మన ఆయుష్ను పెంచుతారు. అందుకే యోగశాస్త్రం ప్రకారం మన ఆయుష్ మన శ్వాసల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. యథా శ్వాస తథా మనః, అంటే శ్వాస ఎంత నిదానంగా దీర్ఘంగా తీసుకుంటే అంత ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తాము అని ఇందులో అంతరార్థం. అందుకే భగవద్గీత జ్ఞానయోగంలో కృష్ణ పరమాత్మ శ్వాస నియంత్రణ గురించి ఈ విధంగా అంటారు. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథాపరే ప్రాణాపాన గతిరుధ్వా ప్రాణాయామ పరాయణ. శ్వాస లేదా ప్రాణానికి మనసుకు చాలా దగ్గర సంబంధం ఉంటుందట. ప్రాణాయామం కూడా ఒక రకమైన యజ్ఞమే అని ఇక్కడ చెప్పారు. అంటే శ్వాసని గమనించడం లేదా అదుపు చేయడం వల్ల మనసును నిర్మలం చేసుకోవచ్చట. హనుమంతుడు వాయుపుత్రుడు కాబట్టి ఆయనను స్మరించినట్టయితే మన శ్వాసపై మనం పట్టు సాధించడమే. పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశించిన విజ్ఞాన భైరవ తంత్రంలో 112 ధ్యాన సాధనలు చెప్పబడ్డాయి. అందులో శ్వాసను పరమాత్మతో అనుసంధానం చేయడం సులభమైన మరియు ముఖ్యమైన పద్ధతిగా చెప్పబడింది. పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామం ఇదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం. ఏ పూజలోనైనా ముందుగా మనం ప్రాణాయామం చేస్తాం. శ్వాసను లోపలికి పీల్చేటప్పుడు దానిని పూరకమని, బయటకు వదిలేటప్పుడు రేచకం అని అంటాం. ఇలా గాలిని పీల్చేటప్పుడు వదిలేటప్పుడు ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్య చిన్న విరామం లేదా స్తబ్దత ఉంటుంది. దీనినే గ్యాప్ లేదా
ఆగుదల, స్టాపేజ్ అని అంటాము. ఆ స్తబ్దతలో ఆలోచనలు లేవు, మనస్సు లేదు, కేవలం భైరవ స్థితి మాత్రమే, అంటే ఆ పరమాత్మ స్వరూపం మాత్రమే ఉంటుంది అని తంత్రం చెప్తుంది. ఈ గ్యాప్ను పట్టుకోవడం ద్వారా మనసును దాటి అంతర్గత శూన్యం లేదా చైతన్యాన్ని అనుభూతి చెందవచ్చని, అలాగే ఆలోచనలు లేని స్థితిని పొందవచ్చని స్పష్టం చేసింది. శ్వాస అనేది కేవలం గాలి కాదు, అంతర్గత ప్రాణశక్తి. ఈ శక్తిపై ధ్యానం చేయడం ద్వారా అంతర్గతంగా ఉన్న అనంతతత్వం వైపు ప్రయాణం చేయవచ్చు. మనం ధ్యానంలో లోతుగా వెళ్లే కొద్దీ మనస్సు పూర్తిగా నిశ్చలమవుతుంది. మనసులో ఏ విధమైన ఆలోచన లేని స్థితి ఉన్నప్పుడు శ్వాస కూడా ప్రయత్నం లేకుండానే తనంతట తానుగా ఆగిపోతుంది. దీనినే కేవల కుంభకం అంటారు. గాలి ఆగిపోయినప్పుడు జీవం ఎలా ఆగిపోతుందో, శ్వాస నిశ్చలమైనప్పుడు మనసు కూడా నిశ్చలమై పరమాత్మను దర్శిస్తుంది. నిరంతర సాధన, చిత్త నిరోధం అంటే స్టిల్నెస్ ఆఫ్ మైండ్, మరియు ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్య ఆ గ్యాప్ని గమనిస్తూ ఉండడం వల్ల ఈ స్థితి కలుగుతుంది. అందుకే అన్నమయ్య అంటాడు కదా, ఉచ్ఛ్వాస నిశ్వాస పవనమందుండు ఈ భావంబు తెలిపెడి ఉయ్యాల అని. దాని అర్థం ఇదే. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే హనుమంతుడు రాముని ధ్యానంలో మునిగిపోయినప్పుడు ఆయనకు శ్వాసతో పని ఉండదు. ధ్యానంలో మనం పూర్తిగా లీనమైనప్పుడు శరీరం తనంతట తానుగా శ్వాసను నిలిపివేసి ఆ పరమానంద స్థితిలో ఉండిపోతుంది. రామాయణంలో సీతమ్మ దుఃఖం ఎంతవరకు ఉందంటే హనుమంతుని దర్శనం కలిగినంత వరకే. అంటే హనుమంతుడు దర్శనం అయ్యాక దుఃఖం తొలగిపోయింది. మనం కూడా నిత్య జీవితంలో ఉండే ఈ దుఃఖాన్ని తొలగించుకోవాలంటే మనం పట్టుకోవాల్సింది హనుమయ్యనే, అంటే మనలో ఉన్న శ్వాసని. అయనం అంటే ఒక జీవుని ప్రయాణం, రామ అయనం అంటే రాముని వైపు మరలటం, అంటే ఆత్మ వైపు ప్రయాణం అన్నమాట. అయనం అంటే జ్ఞానం అని కూడా అర్థం, అంటే రాముని గురించిన జ్ఞానాన్ని లేదా ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించేదే రామాయణం అని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మన శరీరం అయోధ్య, అంటే ఎవరూ జయించలేని నగరం అయితే అందులో వెలిగే చైతన్యమే రాముడు. ఇక్కడ రాముడు అంటే వ్యక్తి కాదు, ఆత్మ. ఆ ఆత్మ వైపుకు తిరిగిన మనస్సు సీతమ్మ. ఈ లక్ష్యం లక్ష్మణుడైతే హనుమంతుడు లేదా ప్రాణశక్తి ద్వారా సీతను రాముని వద్దకు చేర్చడం, అంటే ఆత్మ పరమాత్మలో విలీనం చేయటమే సీతారామ కళ్యాణంగా చెప్పబడింది. సీతాదేవి భూమిలో పుట్టి తిరిగి భూమిలోకి వెళ్ళిపోతుంది, అంటే కదిలే మనస్సును తిరిగి ఆత్మతో ఐక్యం చేయటమే ఈ ఆధ్యాత్మిక రామాయణం. రామాయణంలో సముద్రం మీద రాముడు వారధిని నిర్మించారు, కానీ ఎటువంటి వారధి లేకుండానే హనుమంతుల వారు సముద్రాన్ని దాటడం జరిగింది. ఇది ఎలా సాధ్యం అంటే ఆయన తన శ్వాసను తన ఆధీనంలో ఉంచుకున్నారు. అందుకే బ్రెత్ ఈజ్ బ్రిడ్జ్ అంటారు, అంటే శ్వాసే ఒక వారధి అని. మనం కూడా సంసార సాగరాన్ని లేదా రోజువారీ కష్టాలను దాటాలంటే హనుమంతుని వలె స్థిరమైన శ్వాసను వారధిగా చేసుకొని ప్రతిరోజు సాధన చేయాలి. పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్రం కోటి సమో జప, జప కోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమోలయ. కోటి పూజలు చేయడం వల్ల ఎంత ఫలితం వస్తుందో ఒక్క స్తోత్రం పఠించడం వల్ల అంత ఫలితం వస్తుంది. కోటి సార్లు స్తోత్రం చదవడం వల్ల కలిగే పుణ్యం ఒక్కసారి జపం చేస్తే సమానమట. కోటి జపాలు చేయడం ద్వారా వచ్చే శక్తి ఒక్క ధ్యానంతో సమానం. కోటి ధ్యానాలు చేయడం వల్ల కలిగే స్థితి లయం లేదా మనసు పూర్తిగా దైవంతో కలిసిపోవడం లేదా నిర్వికల్ప సమాధి స్థితికి సమానమట. క్లుప్తంగా చెప్పాలంటే బాహ్య పూజల కంటే అంతర్గతంగా చేసే జప ధ్యానాదులు శ్రేష్టమైనవి. వాటన్నిటికంటే లయం అత్యున్నతమైనది అని చెప్పబడింది. హనుమంతుడు ఎక్కడో లేడు, మన శ్వాసలోనే ఉన్నాడు. మనమంతా ఈ రోజు నుండి రోజులో కొద్దిసేపైనా శ్వాసను గమనిస్తూ మనస్సు నిశ్చలమయ్యే సాధనను మొదలు పెడదాం. శ్వాస ఆధీనంలోకి వస్తే ఆరోగ్యం, బలం, ధైర్యం అన్నీ లభిస్తాయి. మరి ఈ రోజు నుండి ధ్యానం చేయాలని ఎంతమంది సిద్ధమవుతున్నారు? కమెంట్ సెక్షన్లో పంచుకోండి. సుందరే సుందరో రామః, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరః కపిః, సుందరే సుందరం మంత్రం, సుందరే కిమ్న సుందరం. ప్రతి శ్వాస సుందరమే. మన శ్వాసను పట్టుకుంటే ఈ జీవితమే సుందరం. అష్టసిద్ధి నవనిధికే దాత, అసవర దీన జానకి మాత, राम रसायन तुम्हारे पास, सदा रहो रघुपति के दास, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान